టాక్సేషన్ ఆఫ్ ఏఎంటీ అండి. ఏఎంటీ అనేది అందరికి అప్లికబుల్ అవుతుంది, కంపెనీకి తప్ప. సో ఎంత ట్యాక్స్, ఏఎంటీ అంటే ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. సో ఎంత మనం పే చేయాలి? 18.5% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. సో అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మీద 18.5% ఏఎంటీ పే చేస్తాము. కానీ ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ యాజ్ పర్ నార్మల్ ప్రొవిజన్స్ వచ్చిందా ఆర్ లేదంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ 18.5% అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మీద 18.5% ట్యాక్స్ చేస్తాం కదా, అది విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మనం పే చేయాలన్నమాట. సో దీన్ని ఏఎంటీ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము? జస్ట్ ఇది అందరికీ అప్లికబుల్ కాదండి. కొంతమంది ఎస్ఎస్సీస్ డిడక్షన్స్ ఎక్కువ క్లైమ్ చేసేస్తున్నారు కాబట్టి ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఎడిషన్స్ అన్నీ యాడ్ చేసేసి వాడికి మినిమం నువ్వు 18.5% అన్న ట్యాక్స్ పే చెయ్యి అని చెప్తారండి. సో ఇది మెయిన్గా యాజ్ పర్ నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మామూలుగా ఎడిషన్స్ డిడక్షన్స్ అన్నీ మనము క్యాలిక్యులేట్ చేస్తాం కదా, పీజీబీపీ క్యాలిక్యులేషన్స్ లాగా పీజీబీపీ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, అట్లాగే చేసేసి ఇప్పుడు 10AA 10 డిడక్షన్స్ అండర్ 10AA సచ్ బెనిఫిట్ పొందుతున్నాడంటే వాడికి 100% ప్రాఫిట్ డిడక్షన్. ఇంకా నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా, 100% ప్రాఫిట్ అంటే రిమైనింగ్ ఇన్కమ్ ఉంటే పే చేస్తావు అనుకో, పీజీబీపీ ఇన్కమ్ ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోతుంది. సో 50% బెనిఫిట్ కానీ, సో ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో సో అవి యాడ్ చేస్తాము. 35AD స్పెసిఫైడ్ బిజినెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో 35AD నువ్వు క్లైమ్ చేస్తున్నావు అంటే నీకు మళ్ళీ మ్యాట్ అప్లికబుల్ అవుతుంది అనమాట. సో నువ్వు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80IA to 80RRB ఎక్సెప్ట్ సెక్షన్ 80P. సో 80P కోఆపరేటివ్ సొసైటీ కొన్ని స్పెసిఫైడ్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయితే వాళ్ళకి డిడక్షన్ అనేది వస్తుంది. సో 80P యాడ్ చేయొద్దు. 80IA నుంచి 80RRB వరకు ఉన్న డిడక్షన్స్ అన్నీ నువ్వు యాడ్ చేయి. అక్కడ 80JJAA కూడా వస్తుంది కాబట్టి 80JJAA కూడా నువ్వు యాడ్ చేయాలి. ఒకవేళ చాప్టర్ 60 డిడక్షన్స్లో అది కూడా మనం తీసుకుంటే ఇది ఒక్కటి కూడా యాడ్ చేయాలి. సో మనం మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుపెట్టాలి, 10AA డిడక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తాము. 35AD స్పెసిఫైడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండేది కదా, సో ఇక్కడ 35AD యాడ్ చేసేటప్పుడు ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఏదైతే యాడ్ చేస్తాం, కాకపోతే డిప్రిసియేషన్ అనేది అలౌబుల్ కాబట్టి డిప్రిసియేషన్ వరకు లెస్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ పెట్టి ఎసెట్ కొన్నాం అనుకోండి, దానికి 10 రూపీస్ డిప్రిసియేషన్ అనుకోండి, 100 - 10 90 అనేది యాడ్ చేస్తాం అనమాట. 80JJAA డిడక్షన్ క్లైమ్ చేస్తే JJAA డిడక్షన్ కూడా యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మీద 18.5%. ఇక నాకు తెలిసి అందరూ మేజర్గా చేసే మిస్టేక్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీకి కూడా 18.5% వేస్తారు. కాదండి, 15% వేసుకోవాలి. ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీకి కూడా నాకు తెలిసి మొత్తం అన్నీ కూడా అంటే న్యూ రెజిమ్ ప్రకారము లైక్ కంపెనీవి అప్లికబుల్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా అదే గుర్తుపెట్టుకోండి. జస్ట్ కంపెనీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అదే అప్లికబుల్ అయింది. సో కంపెనీకి మ్యాట్ అయితే 15% కదా, ఇక్కడ కూడా 15% అనేది గుర్తుపెట్టుకోండి. నేనైతే చాలాసార్లు ఈ మిస్టేక్ చేశానండి. కోఆపరేటివ్ సొసైటీకి కూడా 18.5% వేసాను. సో 15% కోఆపరేటివ్ సొసైటీకి. ఐఎఫ్ఎస్సి అయితే కనుక 9%. రిమైనింగ్ లైక్ అడ్వాన్స్ ట్యాక్స్ అవన్నీ అప్లికబుల్ అవుతాయి అనమాట. నాన్ అప్లికబిలిటీ ఏఎంటీ అనేది ఎప్పుడు అప్లికబుల్ కాదు. If SSC does not claim deductions 10AA, 35AD, 80IA to 80RRB, however, AMT is not applicable even if ఓకే ఈ డిడక్షన్స్ ఏం లేకపోతే ఏమిటి అప్లికబుల్ కాదు. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ 20 lakhs వరకే ఉన్న అప్లికబుల్ కాదు. ఇఫ్ ఎస్ఎస్సీ హ్యాస్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్స్ ఆఫ్ న్యూ టాక్సేషన్ రెజిమ్కి ఏఎంటీ అనేది అప్లికబుల్ కాదనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ ఏఎంటీ ఈజ్ మోర్ దెన్ ద నార్మల్ ట్యాక్స్ దెన్ ఎక్సెస్ షల్ బి యాజ్ ఏఎంటీ క్రెడిట్. సో ఏఎంటీ అనేది మనం ఎక్కువ పే చేయాల్సి వచ్చింది దేనికన్నా, నార్మల్ ట్యాక్స్ కన్నా. సో ఏఎంటీ క్రెడిట్ అనేది ఉండిద్ది. ఆ ఏఎంటీ క్రెడిట్ అనేది 15 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. ఏఎంటీ క్రెడిట్ కెన్ బి సెట్ ఆఫ్ ఇన్ దట్ ఇయర్ విచ్ నార్మల్ ట్యాక్స్ ఈస్ మోర్ దెన్ ద ఏఎంటీ. నార్మల్ ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చింది మోర్ దెన్ ద ఏఎంటీ, అప్పుడు క్లైమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఎంత క్లైమ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ నార్మల్ ట్యాక్స్ 80,000 ఉంది, ఏఎంటీ వచ్చేసరికి 1 lakh ఉందన్నమాట. సో నువ్వు టోటల్గా విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కదా, సో మనం 1 lakh రూపీస్ ట్యాక్స్ పే చేస్తాము. ఏఎంటీ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000 ఉంది. సో వేస్తాం మనం. నెక్స్ట్ ఇయర్ నార్మల్ ట్యాక్స్ 70,000 ఉంది, ఏఎంటీ 1,10,000 ఉంది. ఏది పే చేస్తాం? 1,10,000 పే చేస్తాము. సో ఇప్పుడు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. 70,000 - 1,10,000 ఎంత వస్తుంది? 40,000. ఆల్రెడీ మనకి 20,000 ఉంది, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు కాబట్టి 15 ఏళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మొత్తం 60,000 ఉంది మన దగ్గర బ్యాలెన్స్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1,50,000 నార్మల్ ట్యాక్స్ ఉంది, ఏఎంటీ 1,20,000 ఉంది. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, అప్పుడు 1,50,000 పే చేస్తాం కాబట్టి 1,50,000. సో ఇప్పుడు మనము ఏఎంటీ క్రెడిట్ని యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా, అది ఎంత యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, 1,50,000 1,20,000. ఈ 30,000 లిమిట్ వరకు మాత్రమే, అంటే ఈ 30,000 కదా నువ్వు ఎక్స్ట్రా పే చేస్తుంది నార్మల్ ట్యాక్స్ కన్నా ఏఎంటీ కన్నా.
ఏఎంటీ మీద నార్మల్ ట్యాక్స్ 30,000 ఎక్స్ట్రా పే చేస్తున్నావు కదా, ఆ 30,000 మాత్రమే నువ్వు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఏఎంటీ క్రెడిట్ నుంచి. అంటే రిమైనింగ్ 1,20,000 నార్మల్ ట్యాక్స్ పే చేస్తావు అనమాట. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఏఎంటీ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.